హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి కర్రీ వచ్చి మిల్ మేకర్ జీడిపప్పు కర్రీ అండి. మిల్ మేకర్ పొట్టు అంటారండి, ఇది మిల్ మేకర్ కాదు. మిల్ మేకర్ని మిషన్లో వేసి ఆడతీయకండి, ఇలా వస్తుంది, చిన్నగా కైమలాగా వస్తుందండి. ఇది చూసారా, చాలా చిన్నగా అవుతుందండి. ఇది మిల్ మేకర్ని మిషన్లో వేస్తారండి. ఇది మిల్ మేకర్ పొట్టు అండి. ఒక 3 పచ్చిమిర్చి అండి, ఒక 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, అయిగోండి జీడిపప్పు అండి. జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నామండి, తీసుకుని నానబెట్టుకున్నాం ముందుగానే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం, ఆయిల్, సాల్ట్ అండి. సరే అండి, ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందండి, ప్యాన్ వేడయింది. చూడండి, 6 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కేటప్పటికి ముందుగా మనం మిల్ మేకర్ పొట్టు తీసుకున్నాం కదండి, ఇది కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇది ఎక్కువగా సేపు ఉండకూడదండి. ఒక 2-3 నిమిషాల పాటు అలా నానబెట్టుకుంటే సరిపోద్దండి, అది మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత మనం నీళ్ళన్నీ వంపేసుకుందామండి బయటికి. ఓన్లీ పొట్టు మాత్రమే తీసుకోవాలా, నీళ్ళు వంపేసుకుందాం నానిన తర్వాత. సరే అండి, ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ వేసుకున్నామండి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. అందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందామండి. కొద్దిగా సేపు మగ్గేదాకా మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ వేగిందండి, ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి మూత తీసి. టమాటా కూడా మగ్గిందండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేసుకున్నామండి బాగానే. చూడండి, పచ్చివాసన పోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలో చూద్దామండి. ఇప్పుడు రుచికి సరిపడగా కారం కూడా వేసుకుందాం. ఇది మేము పట్టించిన కారం అండి. మీకు ఇది ఎలా పట్టించుకోవాలో, కారం ఎలా పట్టించుకోవాలో తెలియాలంటే మా ఛానల్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. అది మీ ఇంట్లోనే పట్టిస్తాండి, చాలా బాగుంటుందండి. కలర్ కొన్ని అన్నీ బాగుంటుందండి. మేము బయట అయితే కొనవండి కారం గట్టనే. మీ కారం ఎలా పట్టించుకోవాలో, అందులో ఏమేమి వేయాలో చూడాలంటే, తెలుసుకోవాలంటే మీరు ఒకసారి మా ఛానల్లో కారం వీడియో కూడా చేసి పెట్టామండి.
అది కూడా చూడండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, మనం జీడిపప్పు పెట్టుకున్నాం, అది కూడా వేసుకుందామండి. ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది చూడండి, మనం ముందుగా మిల్ మేకర్ పొట్టు, అదండి మిల్ మేకర్ మనం పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో వేసుకుందామండి ఇప్పుడు కర్రీలోనే. ఇది మీరు ఎలా వండుకుంటే మటన్ కైమా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీకు మనం మటన్ కైమా తెచ్చుకుంటాం కదండి, మటన్ కైమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మొత్తం మనం మసాలా అంతా కలిపేటట్టు కలుపుకుందామండి. ఇది చూసారు కదా, తగిన వాటర్ పోసుకుందామండి ఇప్పుడు. చూస్తానండి, ఈ కర్రీకి లాస్ట్ ఒక సీక్రెట్ ఒకటి ఉందండి, చూపిస్తామో చూడండి. అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అది చూస్తానండి మీకు. సరే అండి, వాటర్ పోసుకున్నాం కదా, కొద్దిగా సేపు మనం మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఫైనల్ ఎలా ఉందో మీకు చూపిస్తాం. ఇంకా వేయి వచ్చింది కూడా చాలా ఉన్నాయండి ఇందులో, ఫైనల్గా వేసి చూపిస్తాను. చూద్దామండి, ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. మన ఫైనల్ వచ్చి మన సీక్రెట్ మసాలా ఉందండి, చూద్దామండి. ఇదిగోండి, మేము బయట మసాలాలు ఏమి వాడమండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఈ మసాలాతో చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ. ఈ మసాలా ఎలా నూరుకోవాలో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నామండి మసాలా. చూసారా, కర్రీ చాలా బాగా వచ్చిందండి. చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లోకి కానీ మీరు ఏ రకంగా తీసుకోవాలన్నా బాగుంటుందండి. ఇది చూసారా, మటన్ కైమాలాగా ఉందండి కర్రీ వచ్చి. ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడే కదా మసాలా వేసాం, మొత్తం కర్రీ అంతా పట్టాలి కదండి మసాలా. ఒక 2 నిమిషాల పాటు చూద్దామండి, మూత పెట్టుకుని చూద్దామండి. మూత తీసి చూద్దాం. ఒక 2 నిమిషాలు అయిందండి. ఓకే అండి, చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనకే సర్వ్ చేసుకోవడమే. చూసారా, చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. మేము చెప్తున్నాం కదండి మీకు. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకుందామండి. చూడండి, మటన్ కైమాలాగా సేమ్ అలాగే ఉంటుందండి. మీకు ఏ మాత్రం కూడా తీసిపోదు ఆ మటన్కి దీనికి. మీకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. చూద్దాండి, ఇంక సర్వ్ చేసుకుందాం తీసుకుని. ఓకే అండి, ఫైనల్ అయితే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. మన పుదీనాతో డెకరేట్ చేసుకున్నామండి. చూడండి, ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.